ఢిల్లీలో ఉన్న ఈ పవిత్ర ఆలయం భక్తికే కాదు, 1000 ఏళ్ల చరిత్రకు, మహాభారత కాలానికి సంబంధించినది. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం కల్కాజీ మందిరానికి వచ్చాం. కల్కాజీ మెట్రో స్టేషన్ నుండి కేవలం 500 మీటర్లు నడిస్తే ఈ పవిత్ర స్థలం చేరుకుంటాం. చూడండి ఎంతమంది భక్తులు ప్రశాంతంగా క్యూ లైన్లలో అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారో. మేము కూడా దాదాపు 1 గంట తర్వాత దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అమ్మవారికి కాళికాదేవి రూపంలో పూజిస్తారు. ఈ ఆలయం ఒక పవిత్ర శక్తిపీఠంగా ప్రసిద్ధి. 1000 సంవత్సరాలకు మరియు 3000 సంవత్సరాలకు పైగా పురాతన చరిత్ర ఉందని చెప్తారు. మహాభారత కాలంలో పాండవులు వనవాస సమయంలో ఇక్కడ అమ్మవారిని ప్రార్థించారని విశ్వాసం. అప్పుడే శ్రీకృష్ణుడు అమ్మవారి శక్తి వారికి తెలియజేశాడని కథలు చెప్తాయి. ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే, గ్రహణ సమయంలో కూడా ఈ కల్కాజీ మందిరం తలుపులు ముయ్యరు. ఇతర ఆలయాలు మూసినప్పటికీ ఇక్కడ అమ్మవారి పూజ నిరంతరం కొనసాగుతుంది. అమ్మవారి శక్తి ఎప్పుడూ ఆగదని భక్తుల నమ్మకం. లోపల అమ్మవారి దర్శనం అంటే దీపాల వెలుగుల్లో మెరిసే ముఖం, శక్తితో నిండిన చూపు, మనసును నింపే శాంతి. నిజంగా మాటల్లో చెప్పలేని దివ్య అనుభూతి. కల్కాజీ మందిరం మహాభారత కాలం నుంచి ఈ రోజు వరకు శక్తిని ప్రసరించే దివ్య స్థలం. జై భవానీ, జై కాళికాజీ.